హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్. ఈరోజైతే ఈజీగా టమాటా రసం ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాచిలర్స్ అయితే చక్కగా ఒక 10 మినిట్స్లో అయిపోయే టమాటా రసం చూపించేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. 7 టమాటోలు తీసుకున్నాను, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా పిసుక్కోవాలన్నమాట. ఇదేంటి పిసుకటం, మిక్సీకి వేసేసుకోవచ్చుగా అనుకోవచ్చు, కానీ మనం ఇలా చేతులతో పిసికి చేసుకుంటే ఈ టమాటా రసం చాలా టేస్ట్ బాగుంటుందండి. మిక్సీకి వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ ఉండదు. ఇలా కొంచెం మనం పిసికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. ఎప్పుడైనా ఎక్కువ పర్సెంట్ కళ్ళుప్పు వాడుకుంటే కర్రీస్ టేస్ట్ బాగుంటాయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనకి టమాటో ఈ సైజు కనిపించకుండా చక్కగా నలుపుకుంటూ టమాటోల్ని పిసుక్కోవాలి. ఇలా పిసికిన తర్వాత మనం ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఇంకొకసారి కలిపేసి మనకి ఎక్స్ట్రా ఉన్న పిప్పంతా తీసేయాలండి. ఎందుకంటే ఎక్కువ ఈ టమాటా తొక్క, కొత్తిమీర తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలు ఉన్నప్పుడు తినేటప్పుడు కూడా బాగుండదు. అట్లని పూర్తిగా ఏం తీసేయాల్సిన పని లేదు. మనం ఎంతవరకు వస్తే వీలవుతుందో, కొంచెం పెద్దగా ఉంటాయి కదా మనం పిసికిన తర్వాత, వాటిని మాత్రం తీసేసుకోండి. ఇలా పిల్లలు ఉన్నా ఎవరైనా ఇవి ఎక్కువ తగులుతూ ఉంటే రసానికి బాగోదండి అంతగా. కొంచెం చిన్నగా ఉన్నాయి అయితే పర్వాలేదు, ఇలా పెద్దగా ఉన్నాయి తీసేసుకోండి. తీసేసిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో చూసుకొని నేనైతే 500 ml వాటర్ అయితే వేసానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 పొంగులు వచ్చిందంటే మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయాలో చూపిస్తాను. మనం స్టవ్ మీద రసం పెట్టేసాము. రసం తెరలే లోపల మనం మసాలా అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 20 మిరియాలు వేసుకొని ఫస్ట్ కచ్చా పచ్చాగా దంచుకుందాము. ఇలా మనకి కొంచెం కచ్చా పచ్చా మెదిగిన తర్వాత అలాగే ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి దంచుకుందాము. రసం అనేది మనకి చక్కగా 2 పొంగులు వచ్చిందండి. 2 పొంగులు వస్తే మనకి సరిపోతుంది. ఎక్కువ టమాటా రసము ఎక్కువ కాగాల్సిన పని లేదు. అలాగే ఒక రేగి పండు అంతా చింతపండు గుజ్జు. టమాటాలు పుల్లగానే ఉంటాయి కదా అంటే కొంచెం టమాటాలు పుల్లగా ఉన్న నాటు టమాటాలైనా హైబ్రిడ్ టమాటాలైనా సరే కొంచెం చింతపండు పడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే మనం ఇప్పుడు వెల్లుల్లిపాయి, జీలకర్ర, మిరియాలు దంచుకున్న ముద్దు ఉంది కదా, ఆ ముద్దును కూడా వేసేసుకోవాలి. మిక్సీకి వేయొచ్చేమో అనుకోవచ్చు మీరు, మిక్సీకి వద్దండి. ఎందుకంటే ఈ చిన్నవి చేసే మార్పులు చేర్పుల్లోనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని కాగనిద్దాం రసం. ఇలా మనకి టమాటా రసం 2-3 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగే టైంలో మనము పక్క స్టవ్ మీద తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ ఎక్కువేం పట్టదండి, ఒక 2 స్పూన్స్ వేసుకుందాం ఆయిల్. చూసారా, రసం చక్కగా మరుగుతుంది మనకి. ఇంకా మనకి ఎక్కువసేపు మరిగితే ఉన్న టేస్ట్ పోతుందండి. మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర ముద్దేసిన తర్వాత 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది, అది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనకి రసం రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం ఆవాలు. కొంచెం టమాటా రసానికి ఆవాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 3-4 ఎండుమిరపకాయలను అలా ముక్కలుగా చేసి వేసాను. మనకి పోపు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే రసంలో వేసేసుకోవాలి. రసము వేడిగా ఉన్నప్పుడే తాలింపు వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనకి పని అయింది కదా, రసం పెట్టేసాము, పక్కన పెట్టేసాము, మనకి పని ఉంది, పోపు అనేది తర్వాత వేసుకుందాం అంటే రసం టేస్ట్ బాగోదు. మనం ఈ పక్క స్టవ్ ఆఫ్ చేసాము అంటే రసానికి వెంటనే పోపు వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు. ఎంతసేపు పట్టిందండి, ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకున్నాం. మన హస్బెండ్ ఎవరైనా సరే స్నానానికి వెళ్ళొచ్చే లోపల రసం చేసేయచ్చు, అంత ఈజీగా ఉంది కదా. తాలింపు కూడా వేసేసాం కదా, ఒకసారి టేస్ట్ చూద్దాము. చేసింది ఏదైనా సరే వెంటనే టేస్ట్ చూడకపోతే బాగుండదండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇలా టేస్ట్ చేస్తేనే గ్లాస్లో పోసుకొని తాగేయాలనే అంత కమ్మగా అయితే ఉంది.
మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చేశారంటే బ్యాచిలర్స్, చిన్న పిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా ఈ రసం చేసి పెట్టేస్తే ఫ్లాట్. నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్టయితే ఎందుకు ఆలస్యం, వెంటనే ఇంట్లో టమాటాలు ఉంటాయి కదా, వెళ్ళి రసం చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.